శివపార్వతుల అన్వేషణ ఓ ఆత్మతత్వగాథ. కైలాస పర్వతం పై శివపార్వతులు నివసించేవారు. వారు భౌతిక సంబంధాన్ని దాటి తత్వబోధకులుగా, శివుడు పరబ్రహ్మస్వరూపం, పార్వతీ జగజ్జనని. కాని వారి మధ్య ప్రేమ ఒక సహజ జీవసంబంధం. శివుడి తత్వాన్ని నిశ్చితంగా తెలుసుకోవాలనే కోరికతో పార్వతీదేవి ఓసారి ఓ పరీక్ష అడిగింది. పార్వతీదేవి శివుడిని సంపాదించేందుకు చేసిన తపస్సు ఎన్నో యుగాల భక్తితో సాగింది. తపస్సు విజయవంతమైంది. శివుడు ఆమె ప్రేమకు లొంగి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహానంతరం పార్వతీదేవికి ఓ సందేహం కలిగింది. నిజంగా నా భర్త ఎవరు? ఆయన తత్వం ఏంటి? ఆయన పరబ్రహ్మ అంటే ఆయనను నేను నిస్సందేహంగా తెలుసుకోవాలంటే ఎలా? ఈ ఆలోచనతో ఓ రోజు శివునితో ఓ జిజ్ఞాసతో ఇలా అడిగింది. పార్వతీ ప్రశ్న: ప్రభూ, మీరు ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి అని వినుకున్నాను. మీరు సృష్టికి ఆధారం అని పాఠాలు చెబుతారు. కాని నన్ను ప్రేమగా చూస్తూ కలియదోర్లే మాటలు చెప్పే మీరు నిజంగా ఆ పరబ్రహ్మమేనా? నాకు మీ నిజ స్వరూపం తెలుసుకోవాలనుంది. అప్పుడు శివుడు సూటిగా ఒకే మాట అన్నాడు. నీ భక్తి నిజమైతే నీకు నా తత్వం అనుభవంగా తెలుస్తుంది. కాని ఆ స్వరూపాన్ని చూసేందుకు ధైర్యం ఉండాలి. ఒక రోజున శివుడు తన యోగశక్తిని మళ్లించగా చుట్టుపక్కల ప్రకృతి మారిపోయింది. ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. కాలొచ్చిన శివుడు తాండవం చేస్తూ భయంకరమైన రూపం దాల్చాడు. ఆయన ముఖం అగ్నిలా తేలుస్తోంది. మెడలో పాము లేపిపడింది. చేతిలో త్రిశూలం మెరుస్తోంది. శిరస్సుపై గంగాదేవి ప్రవహిస్తూ ఉంది. శవాలపై ఆయన నర్తిస్తున్నారు. ఇది పరాకాష్ఠ భయానక రూపం. పార్వతీదేవి ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఈ భయానక రూపం వెనక నా భర్త ఉన్నాడు. ఈ రూపం భయంకరమైనది కాదు, ఇది భగవత్తత్వాన్ని ప్రతిబింబించే రూపం అని ఆలోచించింది. ఆమె ధైర్యంతో ఆయనను చూస్తూ నమస్కారాలు చేసుకుంది. శివుడు వెంటనే తన స్వరూపాన్ని మార్చి తానొక సాధారణమైన శాంత స్వరూపంగా మారాడు. ఆమె భక్తిని మెచ్చుకొని ఇలా అన్నాడు. పార్వతీ, నీవు భయపడకుండా నన్ను నా యథార్థ స్వరూపంలో అంగీకరించావు. నీవు నా భాగమై ఉన్నావు. నీవు ప్రకృతి, నేనే పరమాత్మ. నీ ప్రేమ, నీ ధైర్యం, నీ భక్తి ఇవే నన్ను చైతన్యంగా ఉంచే శక్తులు. ఈ కథ మనకు చెప్తుంది. 1. శివుడు భయం కాదు, తత్వం. శివుని రూపం భయానకంగా కనిపించినా అది ఒక చైతన్య స్వరూపం. మన భయం, మన పాపాలు, మన అహంకారాలు ఇవే శివుని తాండవ రూపాన్ని మన కళ్లకు భయంగా చూపిస్తాయి. 2. పార్వతి సకల జీవుల బుద్ధి, ప్రేమ, భక్తి స్వరూపం. ఆమె భక్తి ద్వారా శివుడు సున్నితమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఆత్మ మరియు పరమాత్మ కలయిక కథ. 3. మనలోని పార్వతీదేవిని బలంగా మార్చుకోగలిగితే శివతత్వాన్ని పొందగలం. ముగింపు: ఈ కథ మామూలు భార్యాభర్తల మధ్య నడిచే సంభాషణలా కనిపించినా అది లోతైన తత్వాన్ని సూచిస్తుంది. భక్తి, ధైర్యం, ప్రేమ ఇవి శివుని స్వరూపాన్ని అనుభవించగల మార్గాలు.